ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము 6వ నెల 14వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేచు ఆయన సన్నిధికి రండి. కీర్తన గ్రంథము 100వ కీర్తన 2వ శరణమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి రోజు జరిగే ఆరాధనలో మరి సంతోషముతో మరి దేవుని సన్నిధికి రావాలంట. ఆనందంతో, ఉత్సాహంతో మరి దేవుని సన్నిధికి రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దిగులు పడుచు ఒకవేళ దేవుని సన్నిధికి ఎందుకులని నిర్లక్ష్యం కాకుండా దేవుడు మనల్ని కాపాడినందుకు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, మరి దేవాది దేవుడు మన ఎడలు చూపుతున్న వాత్సల్యమును బట్టి మరి దేవుని సన్నిధికి సంతోషముతో మరి దేవుని సన్నిధికి రావాలంటండి. అందుకే కీర్తనకారుడు కూడా అంటాడు కదా, జనులు మరి నాతో దేవుని సన్నిధికి వెళ్దాం రమ్మన్నప్పుడు నేను చాలా సంతోషించానని మరి దావీదు మహారాజు కూడా వింటూ ఉంటాం. కాబట్టి అంతేకాకుండా కొరహ కుమారులు అంటారు, నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్తున్నా అని. అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం, గొప్పతనం మరి చాలా గొప్పది. అని చేత దేవుని సన్నిధిలో మనం వెళ్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నప్పుడు మనకి ఎంతగానో శాంతి, సమాధానం మనలో ఉంటుంది. అంతేకాదు మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంతేకాదు మనకు రక్షణ పొందుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆయన మాటల ద్వారా మనకి నిత్య జీవం ఉంటుందనేది కూడా మనం చూస్తూ ఉంటున్నాము. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనైనా, జీవాధిపత్యని తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. దేవ తండ్రి, నీ మాటలు దొరకగా నేను భుజించదునని ప్రవాయుగో ఇరమై భక్తులు అన్నట్లుగా ప్రవాయుగో తండ్రి, నేను నీ పిల్లలమైనటువంటి నేను తండ్రి ప్రభా, నీ మాటలు ప్రభా భుజిస్తున్నప్పుడు దేవాదిగు మారు మనసు పొందుకుని ప్రభా బాప్తిని తీసుకుని ఇచ్చే జీవానికి వెళ్ళటానికి ఎంతగానో కృపిస్తుంది. ఆయన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దర్శించండి. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. ఆయన ప్రభా సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి తండ్రి. ప్రభా ఇగో తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి. ప్రభా ఉద్యోగస్తులు అందరిని పెట్టుకొని సొంతలో ప్రార్థిస్తూ ఉన్నాం. వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచి రాకపోకలు మీ సహాయం తెచ్చేయండి. యవ్వన బిడ్డలను బట్టి నీ సొంతలో ప్రార్థిస్తానికి వందనాలు. ప్రేమను ముసుగులోంచి తండ్రి ప్రభావ త్రాగుడు, పానపరాకు, గంజాయి, గుటక ఇవన్నిటిని చేసినాము తొలగింప చేసి నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకోమని ప్రార్థిస్తానికి వందనాలు తండ్రి. అలాగే ప్రభావ చదువుకునే బిడ్డలకు కూడా ప్రభావ చక్కగా స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు మార్గం తోడుగా తండ్రి, చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేనైనా. విదేశాల బిడ్డలందరూ కూడా మంచి అవతరం పండి మా దేశ పాడి పంటలందరూ మీరు ఆశించి దీవించండి తండ్రి. హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయని, కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారు మారుమని దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమం దయచేయండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.